ఎండలు మండుతున్న వేసవి విజయనగర రాజభవనంలో వేసవి వేడి వల్ల సభికులంతా అసహనంగా ఉన్నారు. ఆ వాతావరణంలో ఆస్థాన పూజారి ఓ కోరిక తీశాడు. ప్రభూ! తోటలో తెల్లవారుఝామున వచ్చే చల్లని గాలిని సభలోకి తీసుకురాగలమా? శ్రీకృష్ణదేవరాయలు నవ్వుతూ ప్రతిస్పందించాడు. ఆహా! బాగుంది. ఎవడు ఆ గాలిని సభలోకి తీసుకురాగలడో అతనికి 500 వరహాలు బహుమతి. అందరూ ఆశ్చర్యపోయారు. గాలిని ఎలా పట్టుకోవచ్చు? అందరికీ అసాధ్యంగా అనిపించింది. కాని మరుసటి రోజు తెనాలి రామలింగడు వచ్చి 4 సైనికులతో రాజు ముందు నిల్చాడు. వారి చేతుల్లో పచ్చి వెదురు బొంగులతో అలంకరించిన విసనకర్రలు ఉన్నాయి. మల్లె, గులాబీ పువ్వుల సువాసనతో తడిపి నీటితో తడిచేసి చల్లగా తయారుచేశాడు. సైనికులు ఆ కర్రలతో రాజుకు గాలి వేగా మధురమైన సువాసన, చల్లదనం సర్వత్రా వ్యాపించింది. సభ వాతావరణం మారిపోయింది. రాజు ఆశ్చర్యంతో, రామలింగ, నీ తెలివితేటలు